అమ్మవారు 35 ఫీట్స్ ఉంటారంట. చూద్దాం. అన్నపూర్ణాదేవి ఇదిగోండి టెంపుల్. మరి అన్నపూర్ణాదేవి అన్నారు. వావ్, సూపర్. సో విష్ణు మందిర్ ఫోటో చాలా 35 ఫీట్ అన్నారు అనమాట. ఇదే చాలా బాగుంది. దుర్గా మందిర్. చూడండి అన్ని విగ్రహాలు చాలా బాగుంది. ఇక్కడేమో నర్మదా వాటర్. సో ఇక్కడ వికట్ హనుమాన్ మందిర్ అనమాట. ఇక్కడికి వచ్చాము మేము. వికట్ హనుమాన్ మందిర్కి వచ్చాము. వాసవయ్య వరాహం. సో అన్ని అవతారాలు అన్నమాట. అన్ని హిందీలోనే రాస్తున్నాయి. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది. ప్రసాదం. సో సరస్వతి మందిర్ ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళుకుంటే కొంచెం దూరంలో సరస్వతి మందిర్ ఉందంట. చూద్దాం. బాగుంది. వ్యూ అసలు చాలా బాగుంది. ఇక్కడ నుండి వాటర్ నర్మదా రివర్ అయితే అదిరిపోయింది. ఇంకా మనం అటు దాటి అట్లా అక్కడ డ్యామ్ ఉంది కదా, డ్యామ్ దాటి వెళ్తే ఇంకా కావేరి. అటు వెళ్ళలేదు అనమాట. అటు వెళ్ళకూడదు, కావేరి కదా. చాలా ఎండ ఉంది వాళ్ళు కూడా. చూడాలన్నమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళాలో లేదంటే బస్ స్టాప్కి వెళ్ళాలో చెక్ ఇన్ అవుట్ అయితే అయిపోతున్నాం.
గైస్ ఇప్పుడు మేమైతే వచ్చేసి బస్ స్టాప్కి వచ్చాము. సో చూద్దాం ఏసీ బస్సులు ఉంటే ఒకవేళ ఏసీ బస్సు ఉంటే డైరెక్ట్ ఉజ్జయిని వెళ్ళిపోతాం. సో వెళ్తున్నాం అడగడానికి ఉజ్జయిని అనమాట. సో ఒకవేళ కుదరకపోతే నార్మల్ బస్ ఎక్కేసి ఇంకా ట్రైన్లో వెళ్ళిపోండి. సో రండి ఒకసారి వెళ్ళి అడిగేసి వద్దాం.